సాధారణంగా వ్యవసాయం అంటే చాలా మంది వెనకడుగు వేస్తారు. కానీ పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ధైర్యం, పట్టుదల ఉంటే మహిళలు కూడా వ్యవసాయంలో అద్భుతాలు చేయగలరని నిరూపిస్తోంది సంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు సుమ. MBA పూర్తి చేసి ఒక కంపెనీలో HR గా ఉద్యోగం చేస్తూనే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని వారసత్వంగా వచ్చిన భూమిని లాభాల బాట పట్టిస్తోంది. కష్టాలను అవకాశాలుగా మార్చుకున్న ఈ మహిళా రైతు కథ ఇప్పుడు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ చెరకు తోటను చూడండి. 4 నెలల సమయంలో 7 ఫీట్ల ఎత్తు పెరిగింది. ఈ తోటకు యజమాని ఈమె. పేరు సుమ. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామానికి చెందిన ఈమె చదువులో ముందంజ వేసి MBA పూర్తి చేసింది. ప్రస్తుతం ఒక ప్రైవేటు కంపెనీలో HR గా పనిచేస్తోంది. అయితే జీవితంలో ఊహించని విషాదాలు ఆమెను తీవ్రంగా కుదిపేశాయి. తండ్రి మరణం, ఆ వెంటనే భర్తను కోల్పోవడం ఆమెను ఒంటరిగా నిలబెట్టాయి. కుటుంబ బాధ్యతలతో పాటు వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయం గురించి పూర్తి అనుభవం లేకపోయినా వెనక్కి తగ్గకుండా ముందడుగు వేసింది సుమ. ఉద్యోగం చేస్తూనే వ్యవసాయంపై దృష్టి పెట్టింది. మొదట కొంత విస్తీర్ణంలో చెరకు, అల్లం పంటలను సాగు చేసింది. అయితే అల్లం పంటలో చీడపీడల సమస్య ఎక్కువగా ఉండడంతో సమయానికి నివారణా చర్యలు తీసుకోలేక కొంత నష్టాన్ని ఎదుర్కొంది. ఆ అనుభవాన్ని పాఠంగా తీసుకుని ఈసారి మరింత ప్రణాళికాబద్ధంగా వ్యవసాయాన్ని కొనసాగిస్తోంది. ఈ ఏడాది పూర్తి స్థాయిలో 7 ఎకరాల్లో 8005 రకం చెరకు నాటింది. ఈ రకం చెరకు పంటకు చీడపీడల ప్రభావం తక్కువగా ఉండడంతో నిర్వహణ కూడా సులభమైంది. ప్రస్తుతం 4 నెలల వయసులో ఉన్న చెరకు తోట పచ్చదనంతో కళకళలాడుతోంది. సమయానికి ఎరువులు, నీటి తడులు అందించడంతో పంట ఆరోగ్యంగా పెరుగుతోంది. ఈ చెరకు తోటను చూసిన చుట్టుపక్కల రైతులు విత్తనం కోసం సంప్రదిస్తున్నారు. ఫ్యాక్టరీకి అమ్మడం కంటే విత్తనంగా విక్రయిస్తే అధిక లాభాలు వస్తాయని ఆమె భావిస్తోంది. అందుకే ఈసారి పంటను నేరుగా విత్తనంగానే విక్రయించేందుకు సిద్ధమవుతోంది. అది మొత్తం 7 acres. ఒకప్పుడు ఈ ల్యాండ్ మొత్తం మా డాడీ చేసేవారు. దాని తర్వాత ఆయన చనిపోవడంతో ఎవరు చేయలేని పరిస్థితిలోకి వస్తే అది టేక్ ఓవర్ చేసుకుని నేను మా ఫ్యామిలీ సహాయంతో నాకు ఒకరిని పెట్టుకుని మొత్తం ల్యాండ్ ని సాగు చేయాలని నిర్ణయించుకున్నా. మాకు మా డాడీ ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఏ ఇతర పంటలు వేసినా మనకి వర్కౌట్ అవ్వదు, మనకి చెరుకులో చాలా బాగుంటుంది, కష్టం తక్కువ, అన్ని బాగా చేస్తే మనకు ఈల్డ్ అది వచ్చి మనం గెట్ డౌన్ అవ్వచ్చు అని చెప్తూ ఉండేవారు. ఆయన ఎలా అయితే చెప్పారో దాని ప్రకారం ఇప్పుడు అదే ఆయన చెప్పిన ఆ రోజుల్లో మాటలన్నీ ఇప్పుడు నాకు ఉపయోగపడుతున్నాయి. ఒక 2 ఎకరాలు ఫస్ట్ నేను తెచ్చుకుని పెట్టుకుని అది మళ్ళీ దాన్నే కొంచెం కొంచెంగా పెంచుకుంటూ ఇప్పుడు మొత్తం 7 acres లో చెరుకేసి ఆ చెరుకుని ఒక స్టేజ్ కి తీసుకురాగలిగాను. ఈ 8005 కి చీడపీడలు అనేవి ఉండవు, కానీ కరెక్ట్ టైం కి వాటర్ ఇచ్చుకుంటూ 45 days కి మళ్ళీ మనం బోధెక్కించుకుంటూ అన్ని చేసుకుంటే దీంట్లో దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది వరకు చెరుకు పంట వేస్తే భయపడేవారు, ఎట్లా నెక్స్ట్ కటింగ్ ఎలాగా, లేబర్ ఎలాగా, దానికి తోడు ఏంటంటే లేబర్ కుషీలు అవి అడిగి చాలా ఇబ్బంది పెట్టేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే కొంతమంది రైతులు ఒక గ్రూప్ గా జాయిన్ అయ్యి వాళ్ళంతా కలిసి మెషిన్లు తీసుకొచ్చి దీన్ని నరకటం, మాకు చుట్టుపక్కల ఫ్యాక్టరీలు కూడా ఎక్కువగా ఉండడం, దీనికి దిగుబడి బాగా రావటం, ఈ వంగడం తోటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మేము వాడే ఎరువులు జీవన ఎరువులు. అందరిలాగా ఏదో తెచ్చి ఏదో వేస్తుంటే అది వర్కౌట్ అవ్వట్లేదు. దాని వల్ల ఇంకా ఒకదానికి వెళ్ళి ఇంకొక ప్రాబ్లం వస్తుంది. కానీ వీళ్ళు పుష్కల్ వాళ్ళు వచ్చి మాకు ఇది ఈ టైంలో ఇది వేయాలి, ఇంత ఖర్చుతోటి వేయాలి, అందరూ 1 ఎకరానికి 1,00,000 అట్లా అవుతుందని చెప్తున్నారు. కానీ పుష్కల్ వాళ్ళతోటి మాకు లాభం ఏమంటే వాళ్ళు మాకు ఉన్న 60,000 మేము పెట్టిన 60,000కి మాకు మంచి దిగుబడి అనేది కనపడుతుంది, ఇప్పటికే కనపడుతుంది. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇది ఇలాగే కంటిన్యూ అయ్యి బాగా వస్తుందని వాళ్ళు ముందే చెప్పారు. అందరూ వేయంగానే ఏదో మార్పు కోరుకుంటున్నారు, కానీ అలా కాదు. ఈ ఎరువుతో గొప్పదనం ఏంటంటే వేసిన తర్వాత ఫాస్ట్ గా రాదు, స్లోగా వచ్చి
కానీ లోపల కాండం అనేది ఉంటుంది కదా, అది చాలా గట్టిగా అయ్యి ఎంతటి గాలి ఎంత వర్షం ఏది వచ్చినా తట్టుకోగలుగుతుంది. ఈ వంగడానికి ఉన్న ఈ వెరైటీ వల్ల లాభం కూడా అదే. ఇంకొకటి ఏంటంటే ఇది మనం కరెక్ట్ గా వర్కౌట్ చేసి తీస్తే 14 నెలలకి 2 పంటలు తీయచ్చు. అలాగా 3 సంవత్సరాలు చేసుకోవచ్చు. నిజంగా ఇది వర్కౌట్ అయితే మాకు ఎకరానికి ఎంత లేదన్నా 50 టన్నులు మేము తీయగలమన్న నమ్మకం ఉంది. ఇది 4 నెలలు పంట, 7 ఫీట్లు ఇప్పుడే ఎదిగింది. ఆల్రెడీ మా దగ్గర చాలా మంది వచ్చి ఈ పంట ఎదుగుదల చూసి చాలా మంది బుక్ చేసుకున్నారు. మేము విత్తనానికి కూడా ఇద్దామని అనుకుంటున్నాము. అందరూ అడుగుతున్నారు. ఇది విత్తనం ధర 4,000. అదే ఫ్యాక్టరీకి మనం అమ్ముకుంటే 3,000 అట్లా ఇస్తారు. అన్ని కరెక్ట్ గా వర్కౌట్ అయితే మేము జూన్ కి అందరికి విత్తనం గనక అందించగలుగుతాం. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు, మరోవైపు కుటుంబ కర్తవ్యాలు అయినా వ్యవసాయాన్ని వదలకుండా ముందుకు సాగుతోంది సుమ. కష్టాలకు భయపడకుండా అవకాశాలుగా మలుచుకుంటూ మహిళలు కూడా వ్యవసాయంలో విజయగాథలు సృష్టించగలరని నిరూపిస్తోంది. సుమ ప్రయాణం రైతులకు మాత్రమే కాదు, యువతకు కూడా స్ఫూర్తిదాయకం.